శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జాతవేదసే సునవామ సోమమరాతి యతో నిదహతి వేదః సునఃపరిషతి దుర్గాని విశ్వానావేవ సింధుంధృతాచగ్నిః తామగ్నివర్ణం తపసా జ్వలంతీం వై రోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే. శుతరశతరశే నమః. ఇంద్రకీలాద్రిదుర్గే మల్లికార్జునేశ్వరానుగ్రహకటాక్షసిత్యర్థం. ఈ జూన్ నెలలో 7వ తారీఖు నుండి కూడా కుజుడు కేతువు అగ్నిస్థానానికి ప్రవేశించడం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి విపత్తులు రాబోతున్నాయి, ఏ విధమైనటువంటి అదృష్టం కలగబోతోంది, ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి, ఆర్థికంగా లాభపడుతున్నారా నష్టపోతారా అనేటువంటి విషయాన్ని పరమేశ్వరి అనుగ్రహంతో యథాశక్తానుసారము నాకు అమ్మవారు కలగజేసిన జ్ఞానయుక్తంతో మీ అందరికీ కూడా ఈ 12 రాశుల వారికి కుజుడు కేతువుతో జూన్ 7వ తారీఖు నుంచి జూలై 26 తారీఖు వరకు కూడా కేతువుతో కుజుడు ఉండడం అనేటువంటిది ఈ 2 నెలల్లో జరిగేటువంటి విపత్తులను మీ ముందుకు తెలియజేయడానికి వచ్చుతున్నాను. అదేవిధంగా ప్రతి రాశి వారు కూడా ఈ 2 నెలలు ఆర్థికంగా ఆరోగ్యంగా ఏ విధంగా నిలబడాలి, ఆ సమస్యల నుంచి ఏ విధంగా గట్టెక్కాలి, తమ అనుకున్న కార్యక్రమం దిగ్విజయం చేయాలి అంటే ఏ దేవతను అర్చన చేయాలి, ఏ దేవతామూర్తిని మనం పూజించుకోవాలి, ఏ విధంగా ఆ సమస్య నుంచి మనం గట్టెక్కాలి అనేటువంటి విషయాన్ని నాకు పరమశివుడు కలగజేసిన జ్ఞానం మేరకు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క కుజుడు కేతువు ఇరువురు కూడా అగ్నిస్థానంలో నిలబడి ఉండడం, అందలి కూడాను చాలా ఆలోచనాయుక్తంతో కేతువు వేగరంగా తన ఆలోచనల్ని పరిగణించడం, కుజుడు అంత కంగారు పడకుండా నెమ్మదస్తంతో మనం అడుగు వేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఇలా ఈ ఇరువురు కూడా ఒక స్థలయుక్తంలో నిర్మాణం అయ్యి మన యొక్క జాతక చక్రంలో తమ స్థితిని మార్చుకునేటువంటి విధానాన్ని అనుసరించి ఈ 2 నెలల్లో కూడా వారు ప్రతి జాతకుడి యొక్క భవిష్యత్తుని అంటే జరగబోయేటువంటి 2 నెలల్ని 60 రోజుల్ని మనల్ని వారు ఆదేశిస్తారు. ఈ ఆదేశాల్లో ఎంతటి ఇబ్బందులు కలగకుండా మనం దాన్ని అధిగమించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు అనేటువంటివి మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించుకుని మీ యొక్క సమస్యల్ని అధిరోహించుకుని అమ్మవారి కటాక్షం పొందుతూ ఉన్నతమైనటువంటి మీ కార్యక్రమాలు క్రతువులు మీ యొక్క పనులు పూర్తి చేసుకోగలరని తెలియజేయడం జరుగుతుంది. తదనంతరము వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారు విశాఖ 4వ పాదము, అదేవిధంగా అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల వారు వృశ్చికంలోకి ఇచ్చేస్తారు. వృశ్చిక రాశి వారికి జూన్ 7వ తారీఖున కేతువు కుజుడు రాత్రి 10 గంటల 10 నిమిషములకు ప్రవేశించడం వల్ల అందులే గురుడు శనీశ్వరుడు ఇరువురు కూడా ఈ కేతువు చంద్రుణ్ణి నీచ స్థానంలోంచి తొంగి చూస్తూ ఉండడం వల్ల ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఆర్థికంగా చితికిపోయేటువంటి అవకాశం. పర్వాలేదు, ఇప్పటివరకు అక్కడెక్కడ అప్పులు తెచ్చి నడిపించాం సంసారం అనుకుని ఎక్కడైనా తెచ్చుకుందాం ఈ 2 నెలలన్నా తర్వాత నెలలో చూసుకుందాం అని అనుకుంటే మాత్రం గడిచే పరిస్థితి కాదు. మిమ్మల్ని నమ్మి ఎవరు మీకు రూపాయి అప్పిచ్చేటువంటి వారు ఏర్పడ్డు. అదేవిధంగా మీరు రూపాయి తిరిగి తీసేద్దాం అనుకున్న అవకాశాలు కూడా కనబడవు. మీరు ఎవరికైతే ధనం అప్పు తీర్చేద్దాం అనుకుని తెచ్చుకున్నారో అది వేరే రకంగా ఖర్చు అయిపోతుంది. అది కూడా జూన్ 8వ తారీఖు నుంచి కూడా మీ దగ్గర ధనం అనేటువంటిది నిలబడదు, ఇది ఖచ్చితం. అయితే జూలై 1వ తారీఖు నుంచి కూడా 20
8వ తారీఖు వరకు కాస్త ఆశాజనకంగా ఏమో ఈ పని అయితే వస్తాయి అని ఒక ఆశ మాత్రం కనబడేటువంటి అవకాశం కనబడుతుంది, కానీ ధనం నిలబడే అవకాశం లేదు. ఆరోగ్యపరంగా కూడా అంతంత మాత్రంగా ఉన్నటువంటి మీ సమస్య అధికమవుతుంది. ఇంతకు ముందు ఒక టాబ్లెట్తో సరిపోయే మీ సమస్య ఇంజెక్షన్ వరకు కొంచెం మెట్టెక్కుతూ ఉంటుంది. కాస్త వృశ్చిక రాశి వారిని ఈ 2 నెలల్లో కూడా కేతువు ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. కుజుడు తన యొక్క పైశాచికమైనటువంటి ఆనందిస్తూ ఉంటాడు. ఎందుకయ్యా అనగా శాంతియుక్తాలతో ఉన్నటువంటి వ్యవస్థ పరంగా నీచంలో ఎవరైతే చూస్తూ ఉంటారో వారిని అనుసరించుకుని ఇబ్బందులు అనేటువంటివి గ్రహ సంచారంలో జరుగుతూ ఉంటాయి. గ్రహాలు ఇబ్బంది పెట్టాలి అనేటువంటి వ్యవస్థలోకి ఉండదు. మన ఇంట్లో మనం భోజనం చేస్తే ఒక రకంగా ఉంటుంది, ఎదుటి వ్యక్తి తొంగి చూస్తున్నప్పుడు మనం భోజనం చేయడం వేరే రకంగా ఉంటుంది, ఇబ్బందిదాయకంగా. అది వాడు తిన్నాడా లేదా అనేటువంటిది ఎలా అయితే మనం ఆలోచించుకుంటామో అలా ఈ కేతువు కుజుడు కూడా శనీశ్వరుడు గురుడు నీచయుక్తంలో చూడటం వల్ల ఇబ్బంది పెట్టేటువంటి అవకాశమే ఎక్కువ కనబడుతూ ఉంటుంది. వృశ్చిక రాశి వారు ప్రమోషన్లో కూడా ఆగిపోయేటువంటి అవకాశమే. అందిపుచ్చుకోవాలి ప్రమోషన్ కానీ, అందిపుచ్చుకోవాలి అర్హత అధికారాలు కానీ అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఆగస్టు తర్వాతే మీ యొక్క కళలు నెరవేరేటువంటి అధికారం కలుగుతుంది. అప్పటి వరకు మీ యొక్క ఆశగా అలా నిలబడి ఉంటుంది. కానీ మీ నమ్మకాన్ని మాత్రం కోల్పోకండి. జరగడం అయితే ఆగస్టు తర్వాత ఖచ్చితంగా జరుగుతాయి. ఈ 2 నెలలు జరిగిపోతుంది, నాకు ఆ డబ్బులు వచ్చేస్తాయి, నేను అప్పులు తీర్చేస్తాను, ప్రశాంతంగా పడుకోవచ్చు అనేటువంటి ఆలోచన వృశ్చిక రాశి వారికి ఈ 2 నెలలు జరగని పని. కాబట్టి చాలా జాగ్రత్తగా వృశ్చిక రాశి వారు ప్రతి నిత్యము కూడా ధనం సంపాదించుకుని మీ పేర్ల మీద కాకుండా ఎవరికైనా ఇచ్చుకోవడమో లేకపోతే దాన్ని ఇంకా బయటికి రాకుండా డిబ్బీలు లాంటి వాటిలో దాయడమో చేసుకోవాలి. అంతే తప్ప మీరు అప్పు తీర్చలేరు, మీకు అప్పు పుట్టేటువంటి అవకాశము కలగదు. ఆర్థికంగా ఇబ్బంది అనేటువంటి చాలా ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఈ 2 నెలల్లోనూ పిప్పి చేస్తుంది వృశ్చిక రాశి వారికి. కాబట్టి ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా ఏదైతే మీ వ్యవస్థ అనేటువంటి, అంటే ఇంతకుముందు టాబ్లెట్ సరిపోయేది, ఇప్పుడు ఇంజెక్షన్ వరకు వెళ్ళి మీ శరీరంలో కాలేయానికి కానీ లేదా లంగ్స్కి కానీ ఈ రెండిటికి సంబంధించిన వ్యాధులు అనేటువంటివి జూన్ 14వ తారీఖు నుంచి జూన్ 23వ తారీఖు మధ్యలో అనేటువంటివి మీకు వస్తాయి. ఇది ఈ సమస్య అనేది పెరిగిపోయింది, ఈ భాగంలో నీకు ఇబ్బంది ఉందబ్బాయి అనేటువంటిది డిక్లరేషన్ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యం మీద కాస్త వ్యక్తిగత శ్రద్ధ అనేటువంటిది వృశ్చిక రాశి వారు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం ఈ 2 నెలల్లో కూడా చాలా మంచి విషయానికి దోహదపడుతూ ఉంటుంది. విద్యార్థులు మీరు వెళ్దాం అనుకునేటువంటి రంగం కంటే వేరే రంగంలోకి వెళ్ళి ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఈ వృశ్చిక రాశి వారు ఈ ఆర్థిక సమస్య నుంచి బయటపడాలి అంటే గనక రాతి ఉసిరికాయని కోసి అందులో తేనె వేసి 1-2 ఇలాచీలు లేదా 1 మిరియపు గింజ పెట్టి నైవేద్యంగా సమర్పించి దాన్ని మీరు స్వీకరించి ప్రతినిత్యము ఓం ఐం క్లీం మహాలక్ష్మీ దేవ్యై నమః అని 108 సార్లు పఠించుకోవడం చాలా మంచి విషయానికి మీకు దోహదం చేస్తుంది.